హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఆర్ఎస్కే. ఈరోజు నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే దాని ఫుల్ రెసిపీ అడిగారు ఒక సబ్స్క్రైబర్. అందుకనే మీకోసం ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. ముందుగా ఒక మూకుడు తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుని ఆ నూనె కాగిన తర్వాత మనం క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న గోంగూరని దాంట్లో వేసి వేయించుకోవాలి. నేను ఈ కూరకి 2 కట్ల గోంగూర అనేది వాడుకుంటున్నాను. 2-3 నిమిషాలకి గోంగూర అనేది ఇలా చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ గోంగూర మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారా, మన గోంగూర పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని, ఈ గిన్నె అని మట్టి కుండ పెడుతున్నాను అనుకుంటున్నారా? మట్టి గిన్నె పెడుతున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం కూరకు సరిపడా నూనె వేసుకుని ఈ నూనెని కాగనివ్వాలి. ఈ నూనె కాగిన తర్వాత ఒక రెమ్మ ఫ్రెష్ కరివేపాకు వేసి అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల మీద మూత అనేది పెట్టుకుంటే ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయి. ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేయాలి. ఈ టమాటా ముక్కల్ని కూడా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకుంటే ఒక 2-3 నిమిషాలకి టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన టమాటాలలో మనం ముందుగానే ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ని వేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకొని దీంట్లో మనం చెంచాన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా వేగిన చికెన్లో మనం కూరకు సరిపడా అంటే చెంచాన్నర కారం వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకున్న చికెన్ మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి మనం కూరకు సరిపడా నీళ్లు పోసుకొని మరొకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా మన కూర ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలిపి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా పైన జిమ్ముకొని ఒకసారి కలుపుకొని మరొక్కసారి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ కూర రెడీ అయిపోతుంది. ఈ కూర పుల్లపుల్లగా కారం కారంగా ఎంతో కమ్మగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.